దుబాయ్‌కి మనకు విజిట్‌లో ఇండియా నుంచి వచ్చినప్పుడైతే చాలా మట్టుకైతే చూడడానికి చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. అందులో ఇదొకటి ఆహ్, తేరా సోలిస్ అని చెప్పి ఇది మనకు సహారా ఇంతకుముందు సహారా రిసార్ట్ ఉంటుండే. దాన్ని ఇప్పుడు పేరు మార్చి ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళ నాగరికత మొత్తం నైట్‌కు అయితే మనకు షో అయితే ఇక్కడ జరుగుతా ఉంటాయి. అందులో ఇక్కడ హార్స్ రైడింగ్ గానీ, తర్వాత క్యామెల్ రైడింగ్ గానీ, తర్వాత మిగతా రకరకాల ఇక్కడైతే ప్రదర్శనలో అయితే వాళ్ళు పెడతా ఉంటారు. మనకు షో కూడా చూపిస్తా ఉంటారు. ఇదంతా వాళ్ళ పూర్వము ఆహ్, నాగరికత అయితే ఇక్కడ చూస్తా ఉంటాము. దాంతో పాటు ఇక్కడ మనకు దుబాయ్‌కి ఈగల్ అంటే చాలా ఇదొక వాళ్ళ సింబల్ కాబట్టి ఇక్కడ ఈగల్స్ కూడా ఇక్కడ మనకు షోలో కూడా చూపిస్తా ఉంటారు. దాంతో పాటు ఇక్కడ అన్ని రకాలైతే మనకు చూసుకోవచ్చు. రాత్రి పూటైతే మంచి ఒక షోలు అయితే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ స్విమ్మింగ్ పూలు పూర్వీకులు ఎలా పనిచేసేవారన్నది ఇక్కడ మనకు చూపడం జరుగుతూ ఉంది. దాంతోపాటు వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, ఎట్లా ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకు ఒక నాగరికతనైతే చూపిస్తూ ఉన్నారు. ఇదంతా మనం చూసుకోవచ్చు. ఇక్కడ నుంచి మనకు ఇది మెయిన్ ఎంట్రన్స్. ఈ మెయిన్ ఎంట్రన్స్ అయితే మనం లోపలికి వెళ్తే ఇక్కడ ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్, దాంతోపాటు ఇక్కడ మనకు ఒక స్టేజ్ షో అయితే కూడా చేయడానికైతే ఇక్కడ మనకు స్టేజ్ కూడా కనబడతా ఉంటుంది. అందులో ఇక్కడ ఈ స్విమ్మింగ్ పూల్తో పాటు మనకు బార్ కూడా ఉంటుంది. ఇక్కడ మనకి ఏది కావాలన్నా కానీ తాగడానికి, అక్కడ ఎంజాయ్ చేయడానికి అయితే చాలా అన్ని రకాల వసతులు అయితే ఉంటాయి. నైట్ షో మాత్రం ఇది. ఇక్కడ ఇదంతా మనం చూసుకున్నట్టయితే చాలా అంటే చాలా ఒక అద్భుతం అని చెప్పచ్చు. ఇక్కడ మనకు కపుల్స్ అయితే చాలా మనకు ఎంజాయ్మెంట్ చేయొచ్చు. అక్కడి నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ వాళ్ళ కట్టడం ఎలా ఉందన్నది పూర్వీకులు మొత్తం ఇక్కడ ఎక్కడ చూసినా కానీ ఎలాంటి కట్టడాలు, ఇదంతా మట్టి గోడలు. ఈ మట్టి గోడలతోనైతే కట్టడం జరిగింది. ఆ రోజులలో సిమెంటు వాడకపోరు, ఎందుకంటే ఆ రోజుల్లో సిమెంట్ కూడా మనకు చాలా తక్కువ. అందుకోసం ఇవన్నీ మట్టి గోడలు. ఈ మట్టి గోడలతోనైతే కట్టడం జరిగింది. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఇంతవరకు చెక్కు చెదరకుండా అయితే ఇక్కడ మనకు కనబడతా ఉన్నాయి. అలాంటి కట్టడాలు ఇక్కడ చూస్తూ ఉన్నాము. చాలా మంచి ఒక నాగరికత అని చెప్పచ్చు మనకు ఇక్కడ.